అందరికీ నమస్కారం. నేను మీ కాసాల జయపాల్ రెడ్డి. అమ్మలాంటి అమృతమైన మన కమ్మనైన తెలుగు భాషతో అవనిపై అందరు అనగలంగా మాట్లాడే ఆంగ్ల భాషను మీరు సులభతరంగా నేర్చుకోవడానికి నా వంతు బాధ్యతగా మీకు సాయం చేస్తానని మాటిస్తున్నాను. ఇంగ్లీష్ అనే మీ మనసులో నుంచి ఆ భయాన్ని వీడండి. ఇంగ్లీష్ అనే భయాన్ని వీడండి. అనర్గళంగా మాట్లాడనే విషయంలో విజయకేతనం ఎగరవేయండి. ఎన్నేళ్లకు ఇంగ్లీష్ నేర్చుకునే ఆలోచన మీలో కలిగింది. చాలా సంతోషం. చూడండి, తొలి బీజం పడింది. భవిష్యత్తు అంటే భయం లేదు. భవిష్యత్తు కోసం భరోసాతో వెళ్ళండి. బ్రహ్మాండమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి. కాబట్టి ఇప్పటి వరకు నేర్చుకోలేకపోయారు, ఎవరు చెప్పలేదు, ఎవరు ప్రోత్సహించలేదు, ఎవరు ఎంకరేజ్ చేయలేరు, ఎవరు మోటివేట్ చేయలేదు, పక్క పెట్టేసేయండి. మిమ్మల్ని మీరు కూడా ప్రోత్సహించుకోలేదు, ఆలోచించలేదు. అసలు ఇంగ్లీష్ అంటేనే ఆలోచించలేదు, దాని అవసరం రాలేదు. ఇప్పుడు అవసరం ఉంది, నేర్చుకోవాలని ఆకలి ఉంది. ప్యాషన్ టు లెర్న్, హంగ్రీ టు లెర్న్. కాబట్టి ఖచ్చితంగా మీరు విజయం సాధించగలరు. మీరు హ్యాపీగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. నా వంతు సహాయ సహకారం మీకు అందిస్తాను. మన పల్లె మాండలికాలతో ప్రపంచాన్ని శాసించే పరభాష ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలాగో దారులు మార్గాలు మీకు చూపిస్తాను. మీరు అనునిత్యం కఠోరమైన శ్రమతో, కఠినమైన సరే, కొంచెం కష్టమైన సరే ఇష్టంగా చేసుకుని ముందుకెళ్ళండి. విజయం సాధించగలరని నేను తప్పకుండా మీకు చెప్పగలను. ధైర్యంగా వెళ్ళండి, ఓకేనా? ధైర్యం ఉంటే ధైర్యంలో సాధించినదంటూ ఏది లేదు. మీకు ముందుకు 350 వీడియోలు తీసుకొస్తాను. దాంట్లో 24 స్ట్రక్చర్స్ ఉంటాయి. మొట్టమొదటిసారిగా అందులో మనం 3 స్ట్రక్చర్లో చెప్పుకున్నాం. అందులో 3వ స్ట్రక్చర్లో ఉన్నాం. డూ డజ్ అంటే చేస్తాను, ప్రస్తుతం చేస్తాను. డిడ్ అంటే చేశాను గతంలో. షెల్ అంటే భవిష్యత్తులో చేస్తాను. ఈరోజు మనం స్ట్రక్చర్ 3లో ఉన్నాం. అయితే ఈ స్ట్రక్చర్ 3లో ఇదివరకే మనం తెలుగు టేబుల్ చెప్పుకున్నాం, ఇంగ్లీష్ టేబుల్ చెప్పుకున్నాం, ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం, తర్వాత ఇంట్రడక్షన్ అయిపోయింది. ఈరోజు మనం ఏంటంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే మనం ఎలాంటి గజిబిజి తికమక పడాల్సిన అవసరం లేదు, గందరగోళ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే మనం ఒకే మాటలో, ఒకే పదంలో జవాబు చెప్పడం. అయితే ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇప్పుడు రేపు మీరు హైదరాబాద్ వెళ్తారంటే వెళ్తానంటే వెళ్తాను, వెళ్ళను అంటే వెళ్ళను. ఎవరైతే ఇద్దరి మధ్యలో ఇంటిమసీ, సాన్నిహిత ఉన్నప్పుడు, ఆల్రెడీ పరిచయమైన వ్యక్తుల మధ్య జరిగేటప్పుడు ఇది జరుగుతుంది. ఏదైనా కొత్త వ్యక్తులు జరిగినప్పుడు మాత్రం మనం ఫుల్ ఆన్సర్స్ ఇవ్వడానికి అవకాశం ఉండాలి. ఎవరైనా కొత్త పరిచయస్తులు అంటే సోకాల్డ్ పర్సన్స్ కావచ్చు, స్ట్రేంజర్స్ కలిసినప్పుడు ఖచ్చితంగా మనం ఫుల్ సెంటెన్స్ అంటే పూర్తిగా సంపూర్ణంగా ఆన్సర్ చెప్పాలి. ఒకవేళ మీ అన్నగారో, నాన్నగారో, లేకపోతే అమ్మగారో, తమ్ముడో, చెల్లెలో, మామయ్యనో, అత్తయ్యనో ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్తాం? ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అప్పుడు జస్ట్ సింపుల్గా అడుగుతాం. మీ సార్ కానీ, మ్యామ్ కానీ, మీరు ఇదివరకే పరిచయం కాబట్టి నోట్స్ రాస్తావంటే ఏమంటారు? రాస్తానంటారు, రాయనంటే రాయను. పరీక్ష రాస్తావంటే ఏమంటారు? రాస్తానంటారు, రాయనంటే. రాయనంటే కారణాలు పక్క పెట్టండి, తర్వాత క్వశ్చన్. రాయను అంటే కారణాలు ఉంటాయి, రాస్తా అంటే కారణాలు ఉంటాయి, అది వేరు. అంటే కారణాలు పక్క పెట్టేస్తే మనం ఖచ్చితంగా ఏంటంటే ఫస్ట్ అది జవాబు ఇవ్వడం అనేది ఒకే పదంలో ఒక్కో మాటలు చెప్పడానికి మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అనేది ఉపయోగిస్తాం. ఈరోజు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా? సిద్ధమేనా? డోంట్ ఫియర్, ఐ ఆమ్ హియర్, యూ హ్యావ్ టు నో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లియర్, ఓకేనా? మనం క్లారిటీ సంపూర్ణ స్ఫటిక సదృశ్యమైన సంపూర్ణంగా తెలుసుకోవడానికి వెళ్దాం. ఖచ్చితంగా వెళ్ళే విధంగా నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తాను. మీరు ఎలాంటి చింతించకండి, మీ చెంతన నేను ఉండగా, ఓకేనా? చూడండి మిత్రులారా, ఈరోజు మనం ఎస్ఆర్ నో క్వశ్చన్స్ వెళ్ళే ముందు మనం తెలుసుకుందాం. ఫస్ట్ షెల్ విల్ అంటే ఏంది? భవిష్యత్తులో చేస్తాను. షెల్ అంటే పాజిటివ్, దానికి నాట్ చేస్తే షెల్ నాట్ అవుతుంది, దానికి షార్ట్ ఫామ్ షాంట్ అవుతుంది. అదే విల్ అంటే పాజిటివ్, దానికి నాట్ చేస్తే విల్ నాట్ అవుతుంది, దానికి షార్ట్ ఫామ్ ఏమవుతుంది? వోంట్ అవుతుంది. ఇక్కడ ఐ విదే ఈషిట్ అనేది పర్సనల్ ప్రొనౌన్స్. ఐ అంటే నేను, వి అంటే మనము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్లాంటిది. చూడండి, ఐ అంటే నేను, వి అంటే మనము, మేము, యు అంటే నీవు, మీరు, దే అంటే వారు, ఈ అంటే అతడు, షీ అంటే ఆమె, ఇట్లాంటిది. ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే తెలిసింది. మనం స్ట్రక్చర్ షెల్ విల్ అంటే ఏంది? భవిష్యత్తులో చేస్తాను. ఇక్కడ షెల్ విల్ ఏంటంటే ఐ వైకి షెల్ వస్తుంది, ఈ షీట్కి మొత్తం అన్నిటి కలిపేసి విల్ వస్తుంది. అంటే ఐ వైకి ఉంది షెల్ వస్తుంది, మళ్ళీ ఐ వైదే ఈ షీట్కి విల్ వస్తుంది. ఇక్కడ రాసుకున్నాం. ఎందుకంటే బ్రిటన్ లాగా బ్రిటిష్ లాంగ్వేజ్లో ఏంటంటే బ్రిటన్లో ఐవీకి షెల్ వాడతారు, అమెరికన్ లాంగ్వేజ్లో ఐవీదే షీట్కి మొత్తం విల్ వాడతారు. అయితే ఇక్కడ షెల్ అంటే పాజిటివ్, దానికి నాట్ చేస్తే షెల్ నాట్ అవుతుంది, షాంట్ అవుతుంది, షార్ట్ ఫామ్. విల్ అంటే పాజిటివ్, దాన్ని నాట్ చేస్తే విల్ నాట్ అవుతుంది, దానికి షార్ట్ ఫామ్ వోంట్ అవుతుంది. ఇక్కడ ఐవీదే షీట్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటే తెలిసింది, ఐవీకి షెల్ ఉపయోగిస్తారని తెలిసింది, ఐవీదే షీట్కి విల్ ఉపయోగిస్తారని తెలిసింది. అయితే మనం ఇక్కడ పాజిటివ్ అంటే తెలిసింది, నెగిటివ్ అంటే తెలిసింది. పాజిటివ్ ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏంటంటే వీటితో ఇప్పుడు ఇక్కడ మనకు పని.
ఓకే, మీరు ఇదేంది సార్ కొత్తగా అనుకోవద్దు, నేను చెప్తాను దాని గురించి సవివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏందేమంటే ఇంటరాగేటివ్లో అడగాలి మనం. పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్. ఇది మళ్ళీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది అనుకోవద్దు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఇంటరాగేటివ్ అంటే హెల్పింగ్ వర్బ్తో అడగాలి. హెల్పింగ్ వర్బ్ అంటే ఇక్కడ మనం ఏ స్ట్రక్చర్లో ఉన్నాం, షెల్విల్లో ఉన్నాం. షెల్విల్ స్ట్రక్చర్లో ఉంటే షెల్విల్ స్ట్రక్చర్లో ఉంటే షెల్విల్ అనేది మన యొక్క ఎగ్జాంపుల్స్ రాసేటప్పుడు హెల్పింగ్ వర్బ్స్ ఏమితే షెల్విల్ అవుతాయి. ఒకవేళ వేరే డిడ్లో ఉంటే డిడ్లో ఉంటుంది, కెన్ ఉంటే కెన్ ఉంటుంది, మేలో ఉంటే మే ఉంటుంది. మనం ఏ స్ట్రక్చర్ ఉన్నామో ఆ స్ట్రక్చర్కి అనుగుణంగానే మనం చేయాలి, ఎగ్జాంపుల్స్ మాట్లాడాలి. ఒకవేళ మనం కెన్లో ఉండి షెల్ మాట్లాడినా, షెల్లో ఉండి డూ డస్ మాట్లాడినా రాంగ్ అవుతుంది. మనం ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు వారికి సరైన సమాధానం వెలిబుచ్చాలి, సరైన సమాధానం ఇవ్వాలి. అంతేగాని ప్రశ్న ఒకటి జవాబు ఒకటి ఉంటే ఏమవుతుంది, అక్కడ మిస్కమ్యూనికేషన్ అవుతుంది. అంటే మీ ఇద్దరి మధ్యలో సంభాషణ అనేది రాంగ్ వెళ్తుంది. అంటే సరైన దిశలో వెదకుండా వంకర టెంకర వెళ్ళేసి గొడవలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం క్లియర్గా స్పష్టంగా నేర్చుకోవడానికి వెళ్ళే ముందు మన మనసు స్వచ్ఛంగా స్వీకరించగలగాలి. ఎదుటి వ్యక్తి ఏం చెప్తున్నాడో వినసొంపుగా వినాలి. అంటే మృదుమధురంగా చెప్పినా, కోపంగా చెప్పినా, ఫోర్స్ఫుల్గా చెప్పినా, పొలైట్గా చెప్పినా మనం సమాధానం మాత్రం సరైన విధంగానే ఇవ్వాలి. ఓపిక ఉండాలి. పేషెన్స్ లేకపోతే పేషెంట్ అవుతాం, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అందుకే నేర్చుకునేటప్పుడు ఓపిక కావాలి. ఓపిక, తీరిక, కోరిక ఉంటే విజయం మీదే, ఓకేనా. ఈరోజు మనం ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోదాం, ఓకేనా. ఒకవేళ ఈ స్ట్రక్చర్ డైరెక్ట్ కష్టం అనిపిస్తే మీరు ఏం చేయండి, మన యొక్క కాసాల జయపాల్ రెడ్డి ఆ ఛానల్లో హోమ్ పేజీలో మనకు ప్లేలిస్టులో షెల్విల్కి సంబంధించిన ఉంటుంది. ఆ షెల్లో ఇంట్రడక్షన్ ఉంటుంది, తెలుగు టేబుల్ ఉంటుంది, ఇంగ్లీష్ టేబుల్ ఉంటుంది. మీరు అక్కడ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అక్కడ కనుక మీరు వెళ్ళేసి వాచ్ చేస్తే వీక్షించినట్టయితే ఇది మనకి ఎస్ఆర్నో క్వశ్చన్ డైరెక్ట్కి వెళ్ళిపోదాం. కొత్త వాళ్ళైతే ఇది కొంచెం కష్టంగా ఉంటుంది. ఆల్రెడీ పాత వాళ్ళకి ఏంటంటే ఇదివరకు ఆ వీడియోలు వీక్షించిన వాళ్ళకి ఒక క్లారిటీ, ఒక స్పష్టత వస్తుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ఒకవేళ కొత్త వాళ్ళు కనుక మీరు చూసినట్టయితే మిత్రులారా, మీరు మనకు హోమ్ పేజ్కి వెళ్ళేసి ఆ ప్లేలిస్ట్లో షెల్విల్కి సంబంధించిన అన్ని వీడియోలు వీక్షించడానికి ప్రయత్నిస్తే ఇది మనకు సులభతరం అవుతుంది. ప్రతి వీడియోలో అన్ని సంపూర్ణంగా వివరించాలంటే కొంచెం మనకు టైం ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్కువ సమయంలో ఎక్కువ చెప్పాలి. కాబట్టి మనం ఈరోజు ఎగ్జాంపుల్స్లోకి వెళ్ళిపోతాం. సిద్ధమేనా? రైట్. ఇక్కడ ఏం రాద్దాం, పాజిటివ్ అంటే ఏం రాద్దాం, నేను రేపు హైదరాబాద్కు వెళ్తాను. చూడండి, మనం ఒక సెంటెన్స్ కనపడగానే ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్ కనపడగానే 3 విషయాలు ఉంటాయండి, 3 స్టెప్స్ ఉంటాయి. ఒక మొదటి దశ ఏంటంటే సెంటెన్స్ కనపడగానే సెంటెన్స్లో ఉన్న ఆ వాక్యంలో ఉన్న వర్బ్ ఫామ్ క్రియకి వెళ్ళాలి. క్రియకి వెళ్ళిన తర్వాత రెండోది ఏం చేయాలి, టైంకి వెళ్ళాలి, సమయంకి వెళ్ళాలి. 3వ స్టెప్ ఏంది, సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఇక్కడ మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే క్రియకి వెళ్ళాలి. ఇక్కడ వర్బ్ ఏముంది, వెళ్తాను ఉంది. వెళ్తాను అంటే ఏంటి, పాజిటివ్, ఎందుకంటే చేస్తానని ఉంది. పాజిటివ్ అని తెలిసింది, డూడస్ స్ట్రక్చర్ అని తెలిసింది. సార్ డూడస్ అంటారు ఏంటి, ఇక్కడ షెల్విల్ ఉందంటే మనం అప్పుడు తెలుసుకున్నాం కాబట్టి డూడస్ స్ట్రక్చర్ అని ఉంది కాబట్టి ఇక్కడ ఏది పాజిటివ్ అని తెలిసింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఇది కన్ఫర్మ్ చేసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి, క్రాస్ చెక్ చేసుకోవడానికి రెండోది స్టెప్ 2 ఏంది, మనం సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్తాం. టైం ఏముంది, రేపు ఉంది. రేపు అంటే ఏంది, ఇది డూడస్ స్ట్రక్చరా కాదు. ఏంది, రేపు అంటే టుమారో. టుమారో అంటే ఇది ఫ్యూచర్. అంటే ఆటోమేటిక్ ఏమైపోయింది, ఈ డూడస్ స్ట్రక్చర్ కాదు, షెల్విల్ స్ట్రక్చర్ అని తెలిసింది. ఇప్పుడు షెల్విల్ అని తెలిసింది, వర్బ్ ఫామ్ తెలిసింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, మనం సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఇక్కడ ఏముంది, నేను ఉంది. నేను అంటే ఏంది, ఐ అంటే ఏమొస్తుంది, షెల్ వస్తుంది, విల్ వస్తుంది. మనం ఏం రాద్దాం, ఐ షెల్ రాద్దాం, విల్ రాద్దాం. ఇప్పుడు ఏం రాయొచ్చు, మనం సెంటెన్స్లో ఉన్న ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి, వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్ తెలిసిన తర్వాత కన్ఫర్మ్ చేసుకోవడానికి టైంకి వెళ్ళాలి. టైం తెలిసిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, 3వ స్టెప్ అనేది సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఇక్కడ మనం వర్బ్ ఫామ్ తెలుసుకున్నాం, టైం తెలుసుకున్నాం, సబ్జెక్ట్ తెలుసుకున్నాం. ఇంకా మిగిలేదు ఏంది, చలో వెళ్ళిపోదాం, రాదేస్తాం, ఓకేనా. ఇక్కడ ఏం రాద్దాం, ఐ షెల్ గో టు హైదరాబాద్ టుమారో. దీనికి ఇంకో విధంగా ఏం రాయొచ్చు, ఇంకోటి ఐ విల్ రాయొచ్చు, ఎందుకంటే 2 వస్తాయి కదా. ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. చూడండి, ఇక్కడ పాజిటివ్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, పాజిటివ్ ఇంటరాగేటివ్ రాద్దాం, ఓకేనా. మీరేం భయపడకండి, మెల్లిగా నిదానంగా నిమ్మలంగా వెళ్దాం, ఓకేనా. చూడండి మిత్రులు, ఈరోజు మనం ఏం చేద్దాం, పాజిటివ్ ఇంటరాగేటివ్కి వెళ్ళిపోదాం, ఓకేనా. ఏమవుతుంది, వారు రేపు
హైదరాబాద్కు వెళ్తారా? ఎస్, వారు రేపు హైదరాబాద్కు వెళ్తారా అని అడుగుతున్నారు. అప్పుడప్పుడు ఏమవుతుంది, వారు రేపు హైదరాబాద్కు వెళ్తారా అనేది ఒక సెంటెన్స్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక సెంటెన్స్ కనబడగానే సెంటెన్స్లో ఉన్న వర్బ్ ఫామ్కి వెళ్ళాలి. వర్బ్ ఫామ్కి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి, రెండో స్టెప్ ఏంది, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్ళాలి. థర్డ్ స్టెప్ ఏంది, సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. ఇక్కడ ఎక్కడికి వెళ్దాం, వర్బ్ ఫామ్కి వెళ్దాం. వర్బ్ ఫామ్ ఏముంది, వెళ్తారా, వెళ్తారా, చేస్తారా, దగ్గర పోలికలు ఉన్నాయి కాబట్టి లింక్ సింక్ అయిపోయింది కదా. ఇది ఇంటరాగేటివ్ అని తెలిసింది, దీర్ఘం ఉంది కాబట్టి పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. పక్కకి ఏముంది, క్వశ్చన్ మార్క్ ఉంది. ఇది ఆటోమేటిక్గా ఏమవుతుంది, పాజిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. మనం ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న ఈ డూడల్ స్ట్రక్చర్ అని తెలిసింది. ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న టైంకి వెళ్ళాలి. టైం చూస్తే ఏముంది, రేపు ఉంది. రేపు అంటే ఏంటండి, టుమారో. టుమారో అంటే ఏంది, ఫ్యూచర్. అప్పుడు ఏంది, ఇది డూడల్ స్ట్రక్చర్ కాదు, షెల్విల్ స్ట్రక్చర్ అని కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు మనకి థర్డ్ స్టెప్ ఎక్కడికి వెళ్తాం, సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్తాం. సబ్జెక్ట్ ఏముంది, వారు. వారు అంటే ఏంది, దే. కాబట్టి దేకి ఏమొస్తుంది, విల్ వస్తుంది. అప్పుడు మనం రాసేద్దాం. అంటే ఇక్కడ ఇంటరాగేటివ్ అని తెలిసింది కాబట్టి ఇది హెల్పింగ్ వర్బ్తో అడగాలి. హెల్పింగ్ వర్బ్ ఏంది, ఇక్కడ విల్తో అడగాలి కాబట్టి ఖచ్చితంగా మనం ఏం రాయొచ్చు, విల్ దే గో టు. Will they go to Hyderabad tomorrow? క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూడండి, వాళ్ళు రేపు హైదరాబాద్కు వెళ్తారా అని అడుగుతున్నారు. ఇప్పుడు వెళ్తారు అంటే ఎస్, వెళ్ళరు అంటే నో. వెళ్తారు అన్నప్పుడు ఏంది, ఎస్ దే విల్ గో. వెళ్ళరు అంటే ఏంది, దే విల్ నాట్ గో. ఓకేనా, అర్థమైంది కదా. ఇప్పుడు మీకు ఎవరైనా అడిగారండి, రేపు మీరు హైదరాబాద్ వెళ్తారంటే ఏమంటారు, మీకు వెళ్ళాలని ఉందనుకో, అప్పుడు ఏమంటారు, హైదరాబాద్ రేపు వెళ్తామంటారు. వెళ్ళమంటాం. ఇప్పుడు ఈరోజు మీరు హోంవర్క్ చేయలేదు, మేడం గారు సార్ ఏం అడిగారంటే రేపు మీరు హోంవర్క్ చేస్తారా అని అంటే ఇప్పుడు ఏమంటారు మీరు, ఖచ్చితంగా ఎస్ ఐ విల్ డూ మేడం అంటారు. ఓకేనా. ఒకవేళ చేయమంటే ఏంటంటే చేయకపోవడానికి గల కారణం ఏంటంటే పల్లెటూరుకి మీ ఊరు సిటీ నుంచి ఊరికి వెళ్ళడం కానీ, లేకపోతే మీ ఊరు నుంచి ఫంక్షన్స్ ఏమైనా పండగలు ఉంటే వేరే ఊరికి వెళ్ళడం, జాతర ఉంటే అప్పుడు వెళ్ళినప్పుడు ఏమవుతారు, నో మేడం ఐ విల్ నాట్ డూ టుమారో, ఐ విల్ డూ డే ఆఫ్టర్ టుమారో అంటారు. అర్థమైంది కదా. కొంచెం అంటే కారణాలు ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్తారు, నో అని చెప్తారు. కారణాలు లేవనుకుంటే ఎస్ అని చెప్తారు. అంతే కదా. ఇప్పుడు ఎవరైనా మీకు క్వశ్చన్ అడిగారనుకో, మీకు అలా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నప్పుడు ఎస్ అంటారు. చెప్పడానికి సిద్ధంగా లేరంటే అర్థం ఏంటి, మీకు ఏదో కారణం ఉంది కాబట్టి దానికి నో అంటారు. ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం డైరెక్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఏమంటాం, ఎస్ అంటే ఏం చేయాలి, ఎస్ అంటే ఎస్ ఐ విల్ గో టు హైదరాబాద్ టుమారో. చూడండి, ఇక్కడ ఎస్ అంటే సరిపోతుంది, కానీ మళ్ళీ ఏం చేస్తాం, ఆన్సర్ కూడా ఇస్తాం. ఎస్ అంటే సరిపోతుంది. ఎస్ఆర్ నో క్వశ్చన్స్లో ఉన్నాం కాబట్టి ఎస్ఆర్ నో అంటే సరిపోతుంది. కానీ మనం ఏం చేయాలంటే పూర్తి ఆన్సర్ కూడా ఇస్తే సంతోషం. ఎస్, ఒకవేళ కొత్త వాళ్ళు ఉన్నారనుకో పూర్తి ఆన్సర్ ఇవ్వచ్చు, లేదనుకో మామూలుగా ఎస్ అనొచ్చు, లేదంటే నో అనొచ్చు. ఓకేనా. ఇప్పుడు ఏమన్నారు, వారు రేపు హైదరాబాద్ వెళ్తారా అని అడిగారు. అదేంది, పాజిటివ్లో ఉంది కాబట్టి మనం ఏం చెప్పాలి, ఎస్ అంటే వాళ్ళు వెళ్తారు కాబట్టి దే విల్ గో టు హైదరాబాద్ టుమారో. నో, వాళ్ళు వెళ్ళరు అంటే ఏం చేయాలి, దే విల్ నాట్ గో టు హైదరాబాద్ టుమారో. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, నో అంటే ఏంది, నో అంటే ఇక్కడ మిస్టేక్ అయింది. అప్పుడు ఏమవుతుంది, దే విల్ నాట్ గో టు హైదరాబాద్ టుమారో. చూడండి, ఇప్పుడు దీన్ని షార్ట్ ఫామ్ ఏం రాసుకోవచ్చు, విల్ నాట్కి వోంట్ రావచ్చు. దే వోంట్ గో టు హైదరాబాద్ టుమారో. చూడండి, ఇక్కడ మీరు ఎలాంటి భయం లేదు, ఎలాంటి గజిబిజి లేదు, చాలా నిమ్మలంగా నిదానంగా నేర్చుకుందాం. ఫస్ట్ ఏందండి, వెళ్తారు అంటే వెళ్తామంటాం, అవును కాదు అంతే. మనం తెలుగులో చెప్పాలంటే ఎస్కు నోకి ఏంటంటే అవును కాదు. ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తాను అంటే ఏంది, డూడల్ స్ట్రక్చర్. అదే ఫ్యూచర్ ఏంది, రేపు నేను క్రికెట్ ఆడుతాను అంటే ఏంది, ఆడతాను. ఇప్పుడు మీ ఫ్రెండ్ అడిగాడు ఏమని, రేపు క్రికెట్ ఆడతావా అని అడుగుతారు. అప్పుడు ఈరోజు ఆడట్లేదంటే అర్థమైంది, రేపు ఆడతావా అని అడుగుతున్నారు. అప్పుడు ఏమంటారు, రేప్స్ ఎస్ ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో. లేదు, రేపు కూడా ఆడనంటే ఏమంటారు, నో ఐ విల్ నాట్ ప్లే క్రికెట్ టుమారో, ఐ వోంట్ ప్లే క్రికెట్ టుమారో. చూడండి, ఈరోజు ఆడట్లేదంటే ఇబ్బంది ఉంది అనుకుందాం, రేపు కూడా ఆడనంటే ఏంది, రీజన్ చెప్తాడు, నో అని చెప్తాను. రేపు ఈరోజు ఆడట్లే కానీ రేపు ఆడతా అంటే అప్పుడు ఏం చెప్తాడు, పాజిటివ్ ఎస్ అని చెప్తాడు. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు ప్లే క్రికెట్ నౌ, యాక్చువల్లీ ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో. ఇప్పుడు వై డోంట్ యూ ప్లే క్రికెట్ నౌ అంటే అప్పుడు ఏం చెప్తారు, ఐ డోంట్ ప్లే క్రికెట్ నౌ బికాస్ ఐఎమ్ ఇల్. కొంచెం నాకు ఇబ్బందిగా ఉంది, కొంచెం జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది అనుకుంటే అప్పుడు ఏమో
బట్ ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో. ఎస్, అర్థమైంది కదా. చెప్పే విధానం అంటే మనకు డూడా స్ట్రక్చర్ పర్ఫెక్ట్ అయితే డిడ్ ఈజీగా వస్తుంది, డిడ్ అయితే షెల్ విల్ వస్తుంది. ఇది ఎప్పుడో ఈజీ అవుతుందంటే మనం క్వశ్చనింగ్ అడగడం రావాలి, ఇతరులు క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పే స్థితిలో ఉన్నప్పుడే ఈజీగా అవుతుంది. అందుకే మనం స్ట్రక్చర్ ఏంది, తెలుగు టేబుల్, ఇంగ్లీష్ టేబుల్ అవన్నీ ఎగ్జాంపుల్స్ బాగా ప్రాక్టీస్ చేసినట్టయితే మనకు నాలుక ఫ్లెక్సిబిలిటీ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్పాము ఇక్కడ, పాజిటివ్ ఇంటరాగేటివ్ అంటే ఎస్ అని చెప్పాం, నెగిటివ్ అంటే నెగిటివ్ నో చెప్పినాం. ఒకవేళ క్వశ్చన్ అడగడమే నెగిటివ్ అడిగితే అప్పుడు ఏం చేస్తారు, అక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. క్వశ్చన్ అడగండి, రేపు మీరు క్రికెట్ ఆడారా అని అన్నారు అనుకో, అప్పుడు ఏమంటారు, ఎస్ ఐ విల్ నాట్ ప్లే క్రికెట్ టుమారో. సరే ఇక్కడ ఎస్ అన్నారు, మళ్ళీ ఇక విల్ నాట్ ఎందుకు వస్తుందంటే మనం ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోతాం, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది కొంచెం క్లియర్ అయింది కదా. ఇప్పుడు ఏముంది, వారు రేపు హైదరాబాద్కి వెళ్తారంటే ఏంది, విల్ దే గో టు హైదరాబాద్ టుమారో. ఎస్ అంటే ఏంది, దే విల్ గో టు హైదరాబాద్ టుమారో. నో అంటే దే విల్ నాట్ గో టు హైదరాబాద్ టుమారో. దానికి షార్ట్ ఫామ్ ఏమి రాసుకున్నాం, దే వోంట్ గో టు హైదరాబాద్ టుమారో. ఇప్పుడు మనకి ఇది పాజిటివ్ క్లియర్ అయిపోతే, పాజిటివ్ ఇంటరాగేటివ్ క్లియర్ అయిపోతే నెక్స్ట్ నెగిటివ్ ఇంటరాగేటివ్ వెళ్ళిపోద్ది. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. చూడండి మిత్రులారా, మనం ఇప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, పాజిటివ్ ఇంటరాగేటివ్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దాం, నెగిటివ్ ఇంటరాగేటివ్ అడుగుదాం, ఓకేనా. అప్పుడు నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏంది, వారు రేపు హైదరాబాదుకు వెళ్ళరా. చూడండి, మనకు సెంటెన్స్ కనబడని వాక్యం కడని ఎక్కడ వెళ్ళాలి మీకు తెలిసిపోయింది, ఎక్కడికి వెళ్ళింది సీక్రెట్ రహస్యం. ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేశారు కాబట్టి, నన్ను ఫాలో అవుతున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది, ఓకేనా. అందుకే ఏదైనా మనం అలవాటు పడాలి, నేర్చుకోవడానికి అలవాటు పడితే ఆటోమేటిక్గా అద్భుతాలు సాధించవచ్చు నేర్చుకున్నాం, ఓకేనా. ఒక సెంటెన్స్ కనపడగానే ఎక్కడికి వెళ్ళాలి, సెంటెన్స్లో ఉన్న వాక్యంలో ఉన్న వర్బ్ ఫామ్ క్రియకి వెళ్ళి. ఇక్కడ ఏముంది, వెళ్ళారా అంటే ఏముంది, నెగిటివ్ అని తెలిసింది, ఇది డూడా స్ట్రక్చర్ అని తెలిసింది. కానీ పక్కకి ఏముంది, క్వశ్చన్ మార్క్ ఉంది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. అయినా మనం ఎక్కడికి వెళ్తాం, మళ్ళీ క్రాక్ చెక్ చేసుకోవడానికి, కన్ఫర్మ్ చేసుకోవడానికి సెంటెన్స్లో ఉన్న వాక్యం ఉన్న టైంకి వెళ్తాం. టైం ఏముంది, రేపు ఉంది. రేపు అంటే ఏంది, టుమారో అంటే ఏంది, ఫ్యూచర్ అంటే ఇది ఆటోమేటిక్ ఏంది, షెల్ విల్ స్ట్రక్చర్ అని తెలిసింది, డూడస్ కాదని తెలిసింది, షెల్ విల్ అని కన్ఫర్మ్ అయింది. అప్పుడు షెల్ విల్ అని తెలిసింది కాబట్టి నేను ఎక్కడికి వెళ్ళాలి, థర్డ్ స్టెప్ అనేది మీకు తెలుసు, సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్కి వెళ్ళాలి. సబ్జెక్ట్ ఏముంది, వారు ఉంది. వారు అంటే ఏంది, దేకి ఏమొస్తుంది, షెల్ వస్తుందా, విల్ వస్తుంది. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ తెలిసింది, టైం తెలిసింది, నెగిటివ్ ఇంటరాగేటివ్ అని తెలిసింది. ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్ షెల్ కాదు, విల్ అని తెలిసింది. కాబట్టి విల్కు నెగిటివ్ ఏంది, విల్ నాట్ అవుతుంది. దాని షార్ట్ ఫామ్ ఏంది, వోంట్ అవుతుంది. మనం ఎప్పుడైనా నెగిటివ్ ఇంటరాగేటివ్ అయినా పాజిటివ్ ఇంటరాగేటివ్ అడిగేటప్పుడు ఏం చెప్పాను, షార్ట్ ఫామ్తో అడగాలి. ఒకవేళ షార్ట్ ఫామ్తో అడగనిడేలా సబ్జెక్ట్ తర్వాత నాట్ చేయాలి. ఇప్పుడు మనం వెళ్దామా, ఇక్కడ విల్ నాట్ వచ్చింది కాబట్టి వోంట్ అవుతుంది, వోంట్ దే అని రాయొచ్చు. ఇక్కడ ఏం రాయొచ్చు, వోంట్ దే గో టు హైదరాబాద్ టుమారో. క్వశ్చన్ మార్క్ ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు, మీ అమ్మగారు ఇప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు ఉన్నారండి, మీ ఫ్రెండ్స్ అందరు అక్కడ కూర్చున్నారు, మీరు మీ అమ్మగారి దగ్గర ఉన్నారు. మీ అమ్మగారు అడుగుతుంది ఏమని, రేపు వాళ్ళు క్రికెట్ ఆడతారా అని అడుగుతుంది అనుకో. అప్పుడు మీరు ఏం చెప్తారు, ఎస్ వాళ్ళు క్రికెట్ ఆడతారు. నో అంటే రేపు క్రికెట్ ఆడరు. ఒకవేళ ఇక్కడ ఏం అడుగుతున్నారు, వారు రేపు హైదరాబాద్కు వెళ్ళరా అంటే నెగిటివ్. అప్పుడేముంది, ఓంట్ దే గో టు హైదరాబాద్ టుమారో రాసుకోవచ్చు. దీనికి విల్ దే నాట్ గో టు టుమారో ఇట్లా ఓఆర్ఆర్ రాసుకుందాం. దీన్ని ఏం రాద్దాం, విల్ దే సబ్జెక్ట్ తర్వాత నాట్, ఇక్కడ నాట్ వచ్చేసింది, గో టు హైదరాబాద్ టుమారో క్వశ్చన్ మార్క్. మీరు ఎవరైనా అడిగినప్పుడు రెండు అవసరం లేదు, మనం తెలుసుకోవడానికి రెండు నేర్చుకుంటున్నాం. అందుకని మీరు టక్క రెండు ఆన్సర్లు చెప్పారనుకో, అప్పుడు ఏమవుతుంది, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. మీరు నేర్చుకోవడానికి మాత్రమే, కన్ఫ్యూజన్ లేకుండా, తికమక పడకుండా, గందరగోళ పరిస్థితిలోకి నెలకొండ పరిస్థితి నెలకొండటానికి మీరు అవకాశం ఇవ్వకపోవడానికి రెండు నేర్చుకోవాలి. కానీ నేర్చుకున్నది మాత్రం ఒకేసారి రెండు అవసరం లేదు, ఒకటే ఉపయోగించాలి. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకున్నాం, సబ్జెక్ట్ తర్వాత నాట్ చేసుకున్నాం కాబట్టి చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్ వెళ్తారని తెలుసు అనుకో, అవును అనుకుంటేనే ఎస్, కాదు అంటే ఏంది నో. ఇప్పుడు అవును అంటే ఏం చెప్తాం, ఎస్. ఎగ్జాంపుల్ చెప్తాం. అక్కడ ప్రశ్న అడగడమే నెగిటివ్లో అడిగినప్పుడు మనం ఏం చెప్తాం, అవునైతే అవును అంటాం, కాదంటే కాదంటాం. అది నెగిటివ్లోనే అవును. అక్కడ మళ్ళీ ఇదే కన్ఫ్యూజ్. ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ఇంటరాగేటివ్లో కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కడంటే, పాజిటివ్ ఇంటరాగేటివ్లో ఏముంటుంది, అవునంటే ఎస్ ఉంటుంది, నో అంటే కాదు ఉంటుంది. ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్లో ఏమవుతుంది, ఎస్ అన్న దగ్గరనే నెగిటివ్ వస్తుంది, నో అన్న దగ్గర పాజిటివ్ వస్తుంది. రేపు మీరు క్రికెట్ ఆడారా అని అడుగుతున్నారు కదా, ఆడారా అనుకుంటే నెగిటివ్లో అడుగుతారు, కానీ మీరు ఆడుతారు. అప్పుడు ఏంది, ఎస్. అప్పుడు ఏమవుతుంది,
ఐ విల్ నాట్ ప్లే క్రికెట్. నో అన్నప్పుడు ఏమవుతుంది, నో నేను ఖచ్చితంగా ఆడతానంటే అప్పుడు ఏమవుతుంది, నో దగ్గర ఎస్ వస్తుంది, ఐ విల్ ప్లే క్రికెట్. కొంచెం అర్థమైంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్లోకి వెళ్దాం. ఇక్కడ ఏం అడిగిండు, విల్ దే నాట్ గో టు హైదరాబాద్ టుమారో అంటే ఎస్ అంటే ఏంది, వాళ్ళు వెళ్ళరు అనుకుంటే ఏమొస్తుంది, దే విల్ నాట్ గో టు హైదరాబాద్ టుమారో. ఒకవేళ దీని షార్ట్ ఫామ్ ఏం చెప్పచ్చు, దే విల్ నాట్, కాబట్టి దాన్ని వోంట్ అవుతుంది, దే వోంట్ గో టు హైదరాబాద్ టుమారో. చూడండి ఇప్పుడు ఎస్ అయిపోయింది, నో కావాలి కాదు కదా. ఇప్పుడు రేపు వాళ్ళు హైదరాబాద్ వెళ్ళరా అని అడుగుతున్నారు. అప్పుడు నెగిటివ్ అడిగినప్పుడు ఏం చేస్తారు, వారు వెళ్ళరని మీకు తెలుసు, అప్పుడు ఏమవుతుంది, ఎస్ దే విల్ నాట్ గో టు హైదరాబాద్, దే వోంట్ గో టు హైదరాబాద్. కాదు వాళ్ళు వెళ్తారు అని అనుకో, అప్పుడు ఏమవుతుంది, నో దే విల్ గో టు హైదరాబాద్. సార్ ఇక్కడ నో అన్నారు, దే విల్ గో పాజిటివ్ వస్తుంది, ఇక్కడ ఎస్ అన్న దగ్గర నెగిటివ్ వస్తుందంటే ఇక్కడ ఎస్కు నెగిటివ్కు నోకు పాజిటివ్కు సంబంధం ఏంటంటే క్వశ్చన్ అడగడం అనేది ఎట్లా అడిగారు, నెగిటివ్లో అడిగినప్పుడు మనం నెగిటివ్కు ఎస్కు నెగిటివ్ చెప్తాం, నో అయితే పాజిటివ్ చెప్తాం, అంతకు మించి ఏం లేదు. ఇక చిన్న ఎగ్జాంపుల్ అండి, ఈరోజు మీరు ఎగ్జామ్ రాయలేకపోతున్నారు, అప్పుడు మేడం ఏమంటారు, రేపు మీరు ఎగ్జామ్ రాయరా అని అడిగారు అనుకో. ఎందుకంటే ఈరోజు కూడా మీరు జ్వరంతో బాధపడుతారు, రేపు ఎగ్జామ్ మీ కండిషన్ తెలిసిపోయింది, అప్పుడు ఏముంటుంది, రేపు మీరు ఎగ్జామ్ రాయారంటే అప్పుడు మీరు ఏం చెప్తారు, ఎస్ ఐ విల్ నాట్ రైట్ ఎగ్జామ్ టుమారో అంట. లేదు రేపు మీరు రాస్తారు అనుకుందాం, క్యూర్ అవుతుంది అనుకుందాం, జ్వరం తగ్గిపోతుంది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు, నో మేడం ఐ విల్ రైట్ ఎగ్జామ్ టుమారో. కొంచెం అర్థమైంది కదా. ఈరోజు మీరు ఫీజు కట్టలేదు, అప్పుడు మీ ప్రిన్సిపాల్ ఏమన్నారు, రేపు మీరు ఫీజు కట్టారా అంటే అప్పుడు ఏమంటుంది, వోంట్ యూ పే పీ టుమారో. అప్పుడు ఏమంటారు, మీ నాన్నగారు ఊరికి వెళ్ళారనుకో, అప్పుడు ఏమంటారు, ఎస్ ఐ విల్ నాట్ పే టుమారో మేడం ఆర్ సార్ అంటారు. కానీ ఈరోజు మీ నాన్న లేరు, ఊరెళ్ళారు, కానీ రాత్రికి వచ్చేస్తారు, రేపు ఖచ్చితంగా కట్టేస్తామని మీకు హోప్స్ ఉన్నాయి. మీకు హోప్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, నో సార్ ఐ విల్ పే టుమారో. ఇప్పుడు అర్థమైంది కదా. ఎస్, కొంచెం ఎక్కువ ఎగ్జాంపుల్స్ ఎక్కువ విశ్లేషణ చేస్తే ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీకు అర్థమయ్యే వరకు నేను చెప్తూనే ఉంటాను, వివరిస్తూనే ఉంటాను, మీరు ఎలాంటి భయపడకండి, నేనున్నాను మీకు. ఓకే, ఇప్పుడు ఏం రాయొచ్చు, నో అంటే ఏం రాయొచ్చు, దే విల్ గో టు హైదరాబాద్ టుమారో. ఇప్పుడు దీనికి రాసేసినాం. ఎస్ అంటే ఏం రాసినాం, ఇప్పుడు ఫస్ట్ అడిగింది ఓన్లీ దే గో టు హైదరాబాద్ టుమారో అన్నారండి, అప్పుడు ఏమంటారు, ఎస్ అంటే దే విల్ నాట్ గో టు హైదరాబాద్ టుమారో. ఇక్కడ పాజిటివ్ ఉంది, ఎస్ అనేది కావును, కానీ ఇక్కడ ఏంది, మనం అడిగిందే నెగిటివ్లో కాబట్టి నెగిటివ్లో చెప్పాం. ఇక్కడ నో అన్నాడు కాబట్టి కాదంటే ఏంది, పాజిటివ్లో చెప్పాం. ఇంతకు మించి కన్ఫ్యూజన్ అనేది లేదు. మీరు ఏం చేయండి అంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఒక బుక్ తీసుకొని ఈ ఎగ్జాంపుల్ చూసి మీరు ఓన్గా సెంటెన్స్గా ట్రై చేయండి. మీకు రాకపోతే కామెంట్ రూపంలో అడగండి, నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ క్లియర్గా చెప్పడానికి ఇష్టపడతాను. ఇదేంటంటే ఇక దీంట్లో 2-3 ఎగ్జాంపుల్స్ చేస్తే కానీ మనకి ఈజీ కాదు, కాబట్టి మనం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పడానికి ప్రయత్నిద్దాం. ఒకసారి స్క్రీన్ షాట్ చేసుకోండి. రైట్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీరు అర్థం కాకపోతే భయపడాల్సిన అవసరం లేదు, మరో ఎగ్జాంపుల్ చేసుకుందాం, మళ్ళీ అద్భుతాలు సృష్టిద్దాం. ఓకేనా, రెడీనా మిత్రులారా? ఈ వీడియోని శ్రద్ధతో ఆసక్తితో సంపూర్ణంగా వీక్షించినందుకు అందరు కృతజ్ఞతలు. ఆల్ ది బెస్ట్. మీ అందరికీ నాకు విన్నపం ఏంటంటే మీరు మన యొక్క కాసాల జయపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఈ వీడియోను మీరు ఆలకించడం జరిగింది, వీక్షించడం జరిగింది. అలాగే మీ మిత్రులతో నా విజ్ఞప్తి మీకేందంటే మీ మిత్రులతో మీ బంధువులతో కనుక ఈ యొక్క మన కాసాల జయపాల్ యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయించినట్లయితే, మీరు ఒక లింకును వాట్సాప్ ద్వారా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేస్తారు. మన టైం లైన్లో ఈ వీడియోస్ వీక్షించడానికి అవకాశం ఉంటుంది. మీ ద్వారా అంటే పరోక్షంగా మీరు నాకు సాయం చేస్తున్నారు. ఎందుకంటే ఈ మన యొక్క విషయం, మన యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ అనేది, తెలుగు టు ఇంగ్లీష్ అనేది పల్లె భాష నుంచి ప్రపంచాన్ని శాసించే పరభాషను ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వాళ్ళు కూడా అందుబాటులో వీడియోలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకుంటే నాకు సంతోషం ఉంది. యాజ్ ఎ టీచర్గా మీరందరూ నాకు కొంచెం సహకరిస్తానని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
మిత్రులారా, మీరు ఏం భయపడకండి. ఈ ఒక వీడియోలో కనుక మీకు ఎగ్జాంపుల్స్ ఇంకా అర్థం కానట్టయితే మీకు ఖచ్చితంగా స్లైడ్స్ ఇస్తాను. ఈ యొక్క వీడియో చివరిలో మీకు ఈ వీడియోకి సంబంధించిన క్లియర్ ఎగ్జాంపుల్స్ అనేది మీకు స్లైడ్స్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. వాటిని వీక్షించండి. పదే పదే వీడియోని ఒకవేళ అర్థం కాకపోతే 2-3 సార్లు వీక్షించండి, ఆటోమేటిక్గా అర్థమవుతుంది. మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతుందంటే ఇక్కడ నెగిటివ్ ఇంటరాగేటివ్నే కన్ఫ్యూజ్ అవుతుంది. నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏముంటుందంటే ఎస్ దగ్గర నెగిటివ్ వస్తుంది, నో దగ్గర పాజిటివ్ వస్తుంది. అదే కనుక మీరు పాజిటివ్ ఇంటరాగేటివ్లో ఏమవుతుంది, ఎస్కి ఎస్ వస్తుంది, నోకు నో వస్తుంది. ఇంతకంటే ఇక్కడ కన్ఫ్యూజన్ అనేది ఏం లేదు. కొంచెం జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి. ఓకేనా?